కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజించే వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు పదార్థాలు కలిశాయని అబద్దాలు మాట్లాడుతూ చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు లడ్డు డ్రామాకు తెరదించి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలంటూ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగదార్చేందుకే కూటమి నాయకులు తిరుమల లడ్డూ పేరుతో అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు అన్నారు. చంద్రబాబు తప్పులను అరికట్టాల్సిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తుగా మారారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించలేదంటూ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేశారు అంటూ ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో జడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కస్కూర్తి ఆదన్య, రాష్ట్ర కార్యదర్శులు బట్ల రామారావు, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.